ఈ పీజీ నుండి అయితే వెకేట్ చేసేస్తున్నాను. సో మేబీ ఇదే లాస్ట్ వ్లాగ్ అయి ఉంటుంది ఈ పీజీని చూపించడం. ఎంత సుఖంగా ఉందో 15 రోజుల తర్వాత మళ్ళీ బండి డ్రైవ్ చేయడం. వాష్ స్టే దొరకట్లేదు, పీజీస్ దొరకట్లేదు. గచ్చిబౌలి సైడ్ అయితే చాలా ఎక్కువ డిమాండ్ ఉంటాయి. మా అలాంటి బ్యాచిలర్స్ కోసం ఈ వీడియో అనమాట. ఇద్దరేమో గోల్డ్ ఫేస్ వాళ్ళు, నేను మావాడు, మేమిద్దరం అయితే బీ ఫేస్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ 1-2 monthsలో తీసుకెళ్ళిపోదాం అనమాట వీడిని కూడా ఇక్కడ నుండి రూమ్కి. హాస్టల్ ఉండరు చూడలేదు కదా. మన కొత్త ఇంటికి కూడా వచ్చేసాము, అదే మన బ్యాచిలర్స్ రూమ్కి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఈస్ చక్రధర్ బెజవాడ, బ్యాక్ విత్ అన్ అనదర్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్. సంక్రాంతికి వైజాగ్ వెళ్ళాను కదా, మీ అందరికీ తెలుసు. వైజాగ్ వెళ్ళి వచ్చిన తర్వాత ఇది సెకండ్ డే అనమాట. నేను హైదరాబాద్ లో ఆల్మోస్ట్ ఒక 15 days వదిలేసి వెళ్ళాను అంతే వైజాగ్. బైక్ అయితే ఇలా తయారైపోయింది మొత్తం. ఎందుకంటే మెయిన్ ఈ కన్స్ట్రక్షన్ వల్ల అనమాట. ఆల్రెడీ ప్రీవియస్ వ్లాగ్ చూసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ మ్యాటర్ ఏంటంటే, ఈ బైక్ని ఇప్పుడు వాష్కి తీసుకెళ్ళాలి. దానికన్నా ముందు చిన్నగా క్లాత్ ఒకటి తెచ్చాను. ఇదంతా పైన క్లీన్ చేసుకుని అప్పుడు వాష్కి అయితే తీసుకెళ్తాను. సో ఇంకోటి ఏంటంటే, నేను ఈ పీజీ నుండి అయితే వెకేట్ చేసేస్తున్నాను. సో మేబీ ఇదే లాస్ట్ వ్లాగ్ అయి ఉంటుంది ఈ పీజీని చూపించడం. ఇక్కడేమో సిట్అవుట్ ఏరియా, అంటే లంచ్ డిన్నర్ అన్నీ ఇక్కడే అనమాట. అక్కడ ఇలా లైన్గా పెడుతూ ఉంటారు ఫుడ్ అదంతా. ఇదిగోండి క్లాసిక్ 350 ఉంది కదా, దీని పరిస్థితి కూడా ఇంతే. మొత్తం ఇది నా బండి, 2 ఇలాగే తయారయ్యాయి. ఈ మిగతావన్నీ కూడా రోజు వీళ్ళు ఉంటున్నారు కాబట్టి ఇవి కొద్దిగా బాగానే ఉన్నాయి. నేను చాలా రోజులు లేను కాబట్టి ఇలా తయారైపోయింది ఆ బైక్ అయితే. ఇప్పుడు లైట్గా తుడిసేసి ఇక్కడ నుండి ఫస్ట్ అయితే స్టార్ట్ అయిపోదాం. ఆన్ అవుతుందో కూడా డౌటే. కొంచెంసేపు ఇంజన్ అయితే వార్మ్ చేస్తాను, ఎందుకంటే చాలా డేస్ అయిపోతుంది కదా బైక్ తీసి. బూజు పట్టేసిందని చెప్పాను కదా, క్లియర్గా చూడండి ఇప్పుడు ఎంత సుఖంగా ఉందో 15 రోజుల తర్వాత మళ్ళీ బండి డ్రైవ్ చేయడం. ఇది యాక్చువల్గా ఎక్కడంటే సుదర్శన్ నగర్ అనమాట ఈ ఏరియా పేరు. నేను ఢిల్లీ రైడ్కి వెళ్ళిన తర్వాత ఒక 10-15 days గ్యాప్లో మళ్ళీ రాజస్థాన్ వెళ్ళిపోయాను కదా. సో రాజస్థాన్ వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడైతే తీసుకున్నాను. అప్పటికి రైనీ సీజన్ అనుకుంటా, అప్పుడు తీసుకున్నాను. ఇక్కడ నేను మా ఫ్రెండ్ అయితే ఉన్నాము. ఇప్పటికి 4 months అవుతుంది అనుకోండి. ఇప్పుడు మా ఫ్రెండ్ ఇక్కడికి షిఫ్ట్ అయిపోయాడు అనమాట. సో అందుకనే నేను ఇంకా వాళ్ళ రూమ్ తీసుకున్నాను, ఇంకా అక్కడికి వెళ్ళిపోతున్నాను. 2 BHK అదేమో మణికొండ. ట్రాంపోలిన్ దగ్గర వాష్ అయితే ఉంది, ఆ వాష్ దగ్గరికి వెళ్ళిపోతాను. అక్కడికి వెళ్ళిన తర్వాత వ్లాగ్ కంటిన్యూ చేస్తా. వాష్ ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే టాస్క్, దీన్ని వాష్ చేయించి ఇంక ఇంటికి తీసుకెళ్ళిపోవడమే, అదే రూమ్కి. ఓకే, వాష్ అయితే కంప్లీట్ అయిపోయింది. బ్యాక్ టైర్ అయితే ఆల్మోస్ట్ ఇంకా గుండె అయిపోయింది. ఎప్పుడు నిండో మార్చుదాం అనుకుంటున్నాను. ఇంకా ఫైనల్గా ఇంకొన్ని రోజులు అయితే మార్చేస్తాను. మన పీజీ పేరు అయితే ఇదిగోండి, అన్గ్రాండ్ మెన్స్ పీజీ హాస్టల్ అని ఉంది కదా, ఇదే. మళ్ళీ లోపల పెట్టేస్తాను. బైక్ బయట ఉంచితే మాత్రం ఇక్కడ ఫుల్ దుమ్ము అనమాట. మెయిన్లీ కన్స్ట్రక్షన్ వల్లే ఇదంతా. ఇంతకుముందు ఇంత దుమ్ము అయితే ఉండేది కాదు. యాక్చువల్గా నాకు పీజీ అయితే నచ్చింది, కానీ నాకు మా ఫ్రెండ్ ఇంకా వచ్చేయమండంతో ఇంక నేనైతే వెళ్ళిపోతున్నాను. ఎవరైనా మన వాళ్ళు ఇక్కడ వర్క్ పర్పస్ కోసం వస్తారు కదా, జాబ్ కోసం, వాళ్ళు వస్తే కనుక గుడ్ ప్లేస్ టు స్టే అన్గ్రాండ్ మెన్స్ పీజీ. ఇది లింగంపల్లి. సో చాలామంది ఇప్పుడు అంటున్నారు అనమాట, స్టే దొరకట్లేదు, పీజీస్ దొరకట్లేదు. గచ్చిబౌలి సైడ్ అయితే చాలా ఎక్కువ డిమాండ్ ఉంటాయి. సో ఇటుపక్క వస్తే మీరు కొద్దిగా ఫ్రీగా ఉంటుంది ఇక్కడ. ఎంటరింగ్ ఇన్ టు ద రూమ్. ఇది చిన్న రూమే మాది. ఇది నా ఫ్రెండ్ది, ఇది నాది. ఇది ఒక టేబుల్ ఇచ్చారు, నేనైతే ఎక్కువ దీని మీదే పెట్టుకుని వర్క్ చేస్తున్నాను. అండ్ మాకు సెపరేట్ ర్యాక్స్ కూడా ఇచ్చారనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఒక టీవీ ఇచ్చారు, అండ్ అక్కడ హ్యాంగర్, అండ్ వాష్రూమ్ కూడా చూపిస్తాను మీకు. సో చిన్న వాష్రూమ్ కూడా. బేసిక్ గా ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నా అంటే, యాక్చువల్గా చాలా మందికి హైదరాబాద్లో ఈ మధ్య నేను అబ్జర్వ్ చేస్తున్నాను, రూమ్స్ వెతుక్కుంటున్నాను, చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఉన్నాను కాబట్టి 4 months చెప్తున్నాను ఇక్కడ బాగుందని చెప్పి. మా అలాంటి బ్యాచిలర్స్ కోసం ఈ వీడియో అనమాట. 3 hours later. ఓకే, ఇప్పుడు టైం అయితే కరెక్ట్గా 8 అయింది. అంటే నేను ఇందాక నుండి ఫుల్ ఎడిటింగ్ మీద కూర్చునిపోయాను అనమాట. ఇంకా టైం తెలియలేదు. మా ఫ్రెండ్ వాళ్ళు కాల్ చేసి, సో ఇవాళ లాస్ట్ డే కదరా, ఏమైనా తిందాము బయటికి రా అంటే ఇంక ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాను. ఇప్పుడు ప్లాన్ ఏంటంటే, తినడానికి వెళ్ళి వచ్చిన తర్వాత యాక్చువల్గా ఈవినింగే అనుకుంటున్నాను అనమాట. చూడండి
బట్టలు ఇన్ని ఉన్నాయి కదా, సో ఒక బ్యాగ్ అయినా సరే ఇన్నిటిలో కనీసం ఒక హాఫ్ అయినా తీసుకుని ఇప్పుడు వెళ్తున్నాను కదా నెక్స్ట్ రేపు రూమ్కి, ఆ రూమ్లో పెట్టేద్దాం అనుకున్నాను నైట్కి. వీలైతే ఇవాళ నైట్ ఒక బ్యాగ్ షిఫ్ట్ చేస్తాను, ఇంకా మిగతాది ఇంకొక బ్యాగ్ రేపు మార్నింగ్ అయితే తీసుకెళ్ళిపోతాను. సో అది ప్లాన్. అండ్ ఇంక ఇప్పుడైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాను. ఇప్పుడైతే మేము మందికి వచ్చాము. ఇది ఏంట్రా పేరు, మంది పేరు క్యాబ్రిటో ఆల్మటం అంట. నాకు నోరు కూడా తిరగట్లేదు సరిగ్గా. అండ్ ఇక్కడ ఇద్దరేమో గోల్డ్ ఫేస్ వాళ్ళు, నేను మావాడు, మేము ఇద్దరు అయితే బీ ఫేస్ అనమాట. ఆడు నేను బీ ఫేస్ రా కాదు, మీరు గోల్డ్ ఫేస్, మరి మీరు తిరుమల నగర్ కదా. ఇప్పుడైతే మేము రెండు చెప్పాము. ఒకటైతే ఇదేంటి, ఇది మిక్స్డ్ మంది కదా, సో ఇదైతే మిక్స్డ్ మంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది సింగిల్ దమ్ మంది అంట. ఆల్రెడీ నేను ఇక్కడికి ఒక 2 times వచ్చాను, ఇది 3rd time అనమాట. రాలేదా? వచ్చాను చెప్తున్నా. గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం అయితే కరెక్ట్గా 6:45 అయింది. డైలీ నేను ఇక్కడ మార్నింగ్ వాక్కి వెళ్తాను అనమాట. సో లాస్ట్ టైం ఇవాళ వెళ్దామని ఫాస్ట్గా లేచిపోయాను. సో ఇంకా 1 hour వాక్ చేసి అయితే డైరెక్ట్ రూమ్కి అయితే వచ్చేసాను. సో ఇవాళ ప్లాన్ ఏంటంటే ఇప్పుడు 10 o'clockకి నేను వెకేట్ చేసేయాలి ఇక్కడ నుండి రూమ్లో ఉండి. దానికన్నా ముందు లాస్ట్ ఫైనల్ బ్రేక్ఫాస్ట్ ఒకటి చేసేస్తాను కింద పీజీలో. అండ్ ఈ కబోర్డ్ మొత్తం అంతా సామాన్లు అన్నీ తీసేసి ఇదిగోండి నా బెడ్ మీద పెట్టాను. మ్యాగ్స్ ఇంతే వస్తాయి, మహా అయితే ఇంకొక 2-3 చిన్న బ్యాగ్స్ ఉన్నాయి. ఈ సామాన్లన్నీ ఇదిగోండి ఒక 2 ఉన్నాయి కదా బ్యాగ్స్, ఆ 2-3 బ్యాగ్స్లో అయితే నేను పెట్టుకుని వెళ్ళిపోతాను. యాక్చువల్గా నిన్న నైటే ఒక బ్యాగ్ ఇక్కడికి షిఫ్ట్ చేసేద్దాం అనుకున్నాను అక్కడికి, కానీ కుదరలేదనమాట. నైట్ వచ్చేసరికి లేట్ అయిపోయింది. బట్టలన్నీ కూడా నా బ్యాగ్స్లో ఫిల్ చేసేసుకున్నాను. ఈ కవర్స్లో ఏమో నా యాక్సరీస్ అన్నీ ఉన్నాయి, మోటో వ్లాగింగ్కి సంబంధించిన యాక్సరీస్. అండ్ ఈ పక్కన గేర్ ఒక్కటే ఇంకా సర్దలేదు. అండ్ ఇప్పుడు ఇంకా టిఫిన్కి వెళ్ళలేదు అనమాట. బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిన తర్వాత ఇవి కూడా ఇంకా లోపల ప్యాక్ చేసుకుంటాను ఇవన్నీ కూడా. అండ్ హెల్మెట్ కూడా ఇంకా వేసుకుని వెళ్ళిపోతాను. ఇవాళ అయితే చపాతీ పెట్టారు. కర్రీ వచ్చేసి ఆలూ కర్రీ అనమాట ఇది, కానీ ఆలూ ఉండదు, ఎగ్స్ అండ్ మిల్క్ అనమాట ఇది. సో ఇవాళ అయితే మెనూ ఇంతే టిఫిన్కి. నేనైతే ఇవాళ నాన్ వెజ్ తిన్నాను యాక్చువల్గా, అందుకని ఇంకా ఎగ్ కూడా వేసుకోలేదు అనమాట. ఇవాళ సాటర్డే కాబట్టి. వెనకాల చూసారా రోలో ఫుల్ షైనింగ్, నిన్నే వాష్ చేయించాం కదా. ఇంకోటి మీకు యాక్చువల్గా ఒక డౌట్ వచ్చి ఉండాలి, మీ ఫ్రెండ్ ఉండిపోయాడు కదా రూమ్లో, మరి వాడిని తీసుకెళ్ళట్లేదు అని. ఇదిగోండి ఇద్దరం కలిపే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. ఇంకో ప్లాన్ ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ 1-2 monthsలో తీసుకెళ్ళిపోదాం అనమాట వీడిని కూడా ఇక్కడ నుండి రూమ్కి. హాస్టల్లో ఉంటారు చూడలేదు కదా. సో అది ఇంక ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా ఒక్కొక్క లగేజ్ మొత్తం ఇక్కడ నుండి అక్కడికైతే షిఫ్ట్ చేసేస్తాను. ఓకే, యాక్చువల్గా శశికి అయితే ఆఫీస్ ఉందన్నమాట, ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయాడు. నేనైతే ఇదిగోండి ఈ 2 బ్యాక్ ప్యాక్స్ తీసుకెళ్తున్నాను, అండ్ ఇది మన టైల్ బ్యాగ్ అయితే తీసుకెళ్తున్నాను. ఇవన్నీ పెట్టేసి మళ్ళీ ఇంకొకసారి వస్తాను. నేనైతే ఇవాళ మోటో వ్లాగ్ ఏం చేయట్లేదు. వీలైతే రూమ్కి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా రూమ్ చూపిస్తాను, లేదంటే నెక్స్ట్ బ్లాగ్లో అయితే చూపిస్తాను. మన కొత్త ఇంటికి కూడా వచ్చేసాము, అదే మన బ్యాచిలర్స్ రూమ్కి. బయట అయితే ఇలా ఉందన్నమాట, బాగానే ఉంది. ఒక చిన్న వరండా ఇది, ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టాము. మిగతా అంతా తర్వాత చూపిస్తాను. ఇప్పుడే మొత్తం అంతా చూపించేస్తే ఇంకా ఇంట్రెస్టింగ్ ఉండదు కదా. ఇంకా ఎక్కడైతే బ్లాగ్ ఎంజాయ్ చేస్తాను కదా. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.